వారికి ఏదైనా బాధ కలిగితే సుమిత్రమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. సుమిత్రమ్మ దగ్గర కానీ ఉన్నారా ఏంటి అనుకుంటూనే దీప సుమిత్రకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి సుమిత్ర కాస్త పక్కకొచ్చి చెప్పు దీప అనగానే, అది మా అత్తయ్య కాంచనమ్మ గారు అక్కడికి వచ్చారా అమ్మా అని చెప్పాను. కానీ వచ్చారు దీప అని చెప్పనేసరికి ఏం మాట్లాడకుండానే ఫోన్ పెట్టేస్తుంది దీప. కార్తీక్ కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్దామనుకునే లోపే ఫోన్ పెట్టేసిందేంటి అనుకుంటూనే ఇంకా సుమిత్ర కాస్త వచ్చి నిలబడేసరికి, అది కాదు మామయ్య, గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించండి మామయ్య అని చెప్పనేసరికి, ఏంటమ్మా సుమిత్ర నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు, వాళ్ళు నన్ను ఎంతలా అవమానించారో మర్చిపోయావా, లేక నువ్వు చూడలేదు కాబట్టి నీకు తెలియదు అనుకుంటున్నావా? వాళ్ళు నన్ను ఎంత హీనంగా చూసారో తెలుసా? కార్తీక్ అయితే పేపర్లన్నీ చింపి నా మొహాన్ని కొట్టినట్టుగా నీది ₹1 కూడా అవసరం లేదు అని చెప్పాడు. అలాంటి తప్పుడు నన్ను వచ్చి డబ్బులు అడిగితే ఎలా ఇస్తాను నేను? ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బులు అంటూ శివనారాయణ చెప్పేసరికి ఇంకీలోపు ఇక్కడ దాసుకైతే స్పృహ వస్తుంది. అంటే కళ్ళు తెరుస్తాడు. అప్పుడే కాశీ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి కాశీ అంటూ గట్టిగా స్వప్న పిలవడంతో పరుగున వస్తాడు. ఏమైంది స్వప్న అనగానే, మామయ్య కళ్ళు తెరిచారు అని చెప్పనేసరికి, నాన్న నీకేం కాలేదు కదా అనగానే, నాకేం కాలేదు అంటూ మాట్లాడేసరికి చాలా సంతోషపడిపోతాడు కాశీ. వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తాడు. ఇక్కడ ఇలా గొడవ జరుగుతూనే ఉంటుంది. ఈలోపు దీప ఇక్కడికి వస్తుంది. ఏంటమ్మా నువ్వు కూడా మిగిలిపోయావా ఏంటి? నువ్వు కూడా ఇక్కడికి వచ్చి మా మీదే గొడవ పడాలని అనుకుంటున్నావా అంటూ ఇంకా శివనారాయణ మాట్లాడేసరికి, గొడవ పడడం ఏంటండి, ఏం జరిగింది అంటూ మాట్లాడేసరికి, మీ అత్తగారు మీ సొంత అత్తగారు ఇద్దరు కూడా వచ్చారు, నీ భర్త కూడా ఇక్కడికి వచ్చి గొడవ పడుతూ ఉంటే నువ్వు కూడా మిగిలిపోయావా గొడవ పడడానికి? ఏంటి ఏయో అవసరమా? ఏటి నీ కూతురికి 45 లక్షలు కావాలా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. ఏంటి కార్తీక్ బాబు అనగానే, ఏమీ లేదు దీప, ఏమీ లేదు, నువ్వు వెళ్ళు అంటూ కార్తీక్ కాస్త వెళ్ళమని దీపకు చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండేసరికి ఈ లోపు కాశీ దగ్గర నుంచి పారిజాతానికి ఫోన్ వస్తుంది. ఒరే కాశీ చెప్పరా అనగానే, నాన్న స్పృహలోకి వచ్చాడు నానమ్మ అని చెప్పనేసరికి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి పారిజాతం అయితే అంటుంది. ఏంటి ఫోన్ ఎవరు అని చెప్పను. కానీ ముందు ఈ గొడవ ఎప్పుడు ఉండేది, తర్వాత చూసుకుందాం, ముందు అక్కడ నా కొడుకు కళ్ళు తెరిచాడంట, నా కొడుకుని చూడడానికి నేను వెళ్తున్నాను, నాతో పాటు రండి. ఎప్పుడు కూడా నేను ఏం చెప్పినా కానీ పెడచెవున పెడతారు, ఈ గొడవలు ఎప్పుడు ఉండేవే కదా, తర్వాత చూసుకుందాం, ముందు నా కొడుకు దగ్గరికి వెళ్దాం రండి అంటూ మాట్లాడేసరికి, సరే పద అని శివనారాయణ బయలుదేరతాడు. దాసు కోమాలోంచి బయటికి వచ్చాడా, ఇప్పుడు కొట్టింది నేనేనన్న విషయం చెప్పేస్తాడా ఏంటి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది జోష్న. పదండి మనము వెళ్దాం అనగాని, పద డాడీ అనగాని, ఎక్కడికి వస్తావు జోష్న, ఎక్కడికి వస్తావు? నువ్వెక్కడే ఉండు, ఎక్కడి నుంచి కదిలేవంటే మాత్రం మర్యాదగా ఉండదు, నా మాట కాదని నువ్వు అక్కడికి వస్తే మాత్రం నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో కూడా నువ్వు ఊహించలేవు, తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి ఇంకా జోష్ని ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉండిపోతుంది. పదమ్మా అంటూ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరిద్దరూ ఆటోలో ఇంటికి వెళ్ళండి, నేను దీప దాస్ మావయ్య దగ్గరికి వెళ్తాము అనగానే, ఏంటి కార్తీక్ బాబు మీ తాతయ్య గారు 45 లక్షలు శౌర్య కోసం అంటున్నారు ఏంటి, నాకేమీ అర్థం కాలేదు అనగానే, మా తాత ఎప్పుడూ డబ్బు మనిషే కదా, ఏదో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పనేసరికి, అవును అత్తయ్య వాళ్ళు కాంచనమ్మ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేసరికి, నాకు తెలీదు, వాళ్ళు ఇక్కడికి వచ్చారన్న విషయం తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చాను, ముందు అక్కడ కాశీ దాస్ మావయ్యకి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ దీపను టాపిక్ డైవర్ట్ చేయడం కోసం కార్తీక్ కాస్త పద వెళ్దామని ఆటోలో ఇద్దరు బయలుదేరిపోతారు. ఇంకా అక్కడికి శివనారాయణ సుమిత్ర వెళ్తారు. ఒరే నాన్న నీకే ప్రమాదం జరగలేదు కదా, అసలు నిన్ను ఎవరు కొట్టారా, ఎవరితో శత్రుత్వం పెట్టుకున్నావరా, ఎవరితోనో గొడవ పడుంటాడు, ఎవరో కొట్టుంటారు, ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో అనగానే, నేను ఎక్కడెక్కడికి వెళ్ళలేదండి, నేను ఎవరితోని గొడవ కూడా పెట్టుకోలేదు అని చెప్పనేసరికి, మరి ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఎందుకు కొడతారు, ఎందుకు తిడతారు, అయినా నిన్ను నీ ప్రాణాలు తీసేంత కక్ష ఎవరికుందో అనుకుంటూ శివనారాయణ మాట్లాడుతూ ఉండగానే
సుమిత్ర దశరథులు వస్తారు. అన్నయ్య వదిన అంటూ ఇంకా దాసు మాట్లాడేసరికి ఇప్పుడు ఎలా ఉంది దాసు నీకు అంటూ దశరథు మాట్లాడతాడు. ఈలోపు కార్తీక్ దీప వచ్చేసరికి ఇక్కడికి కూడా వచ్చేసారా? మేము డబ్బులు ఇచ్చే వరకు మమ్మల్ని వదిలిపెట్టరా ఏంటి? అసలు మీ బ్రతుక్కి మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? శౌర్య బ్రతికించుకుంటారో ఏం చేసుకుంటారో మీకెందుకు? అయినా మాకెందుకు? మేమైతే ₹1 కూడా ఇవ్వమని చెప్పాను కానీ ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏమీ లేదు మావయ్య ఏమీ లేదు అని చెప్పనేసరికి ఎంతవరకు వచ్చాక దాయడం ఎందుకు బావా? శౌర్య పరిస్థితి అస్సలు బాగోలేదు మావయ్య నాన్న అని చెప్పనేసరికి ఏంటి శివనారాయణ గారు మీ మనవరాలనే పట్టుకుని అంతలా మాట్లాడుతున్నారు అంటూ మాట్లాడేసరికి ఎవరెవరు మనవరాలు? ఆయన శౌర్య ఏదో కార్తీక్ గాడికి పుట్టినట్టు ఓ తెగ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పాను కానీ రక్తాన్ని ఎంచడం ఎందుకులే సార్, మీరు అలా తప్పుగా మాట్లాడకండి. దీప ఎవరో కాదు మీ మనవరాలు గురించే తప్పుగా మాట్లాడుతున్నారా ఏంటి? అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నది మీ ముని మనవరాలు, ఆ విషయం మర్చిపోకండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నాడు పారిజాతం నీ కొడుకు? తల మీద కొట్టేసరికి బుర్రగాని పని చేయడం లేదా ఏంటి అనగానే దాసు ఏం జరిగింది దాసు? నిన్ను జోష్న ఎందుకు కొట్టింది దాసు అని చెప్పి దశరథ్ కాస్త అడుగుతాడు. నన్ను జోష్న కొట్టిందన్న విషయం నీకెలా తెలుసు అన్నయ్య అనగానే జోష్న కొట్టడం ఏంటి దశరథ? దాసును కొట్టింది జోష్న అనగానే అవును నాన్న అని చెప్పనేసరికి ఎందుకు కొట్టింది దాసు? అసలు జోష్న నిన్ను ఎందుకు కొట్టింది అనగానే చెప్తానన్నయ్య, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తాను. ఎందుకు కొట్టిందంటే జోష్న ఆ ఇంటి వారసురాలు కాదు కాబట్టి, అసలైన వారసురాలు ఎవరన్న విషయం నేను బయట పెడతానన్న భయంతోనే నన్ను కొట్టి చంపాలనుకుంది కాబట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మొత్తం అంతా కూడా. ఏం మాట్లాడుతున్నావు దాసు అనగానే అవును మా అమ్మ ఇక్కడే ఉంది కదా, చెప్పమ్మా నీ కొడుకుని చంపడానికి కూడా నీ మనవరాలు వెనకాడలేదు. ఇంకా నువ్వు నిజాన్ని దాచిపెడతానే ఉంటావా? నీ కొడుకు చచ్చిపోయినా కానీ నువ్వు ఇంకా ఇలానే నిజం దాచిపెట్టి నీ మనవరాల కోసమే ఇంకా బ్రతుకుతానంటావా? నా కోసమే కదమ్మా ఇదంతా చేశాను అని చెప్పావు. మరి అలాంటి తప్పుడు నేను చనిపోయినా నువ్వు బాధపడుతూనే ఉంటావా, బాధపడకుండా ఉంటావా అని చెప్పాను. కానీ అంత మాట అనొద్దు దాసు, నేను నీకోసమే ఎన్ని చేసినా ఏం చేసినా నిజం చెప్తాను అని చెప్పనేసరికి అవును జోష్న నీ కూతురు కాదు సుమిత్ర, నీ కూతురు ఎవరో అన్న విషయం నాకు తెలీదు అని చెప్పనేసరికి మీ కూతురు ఎవరో కాదు వదిన, ఈ దీపే అని చెప్పనేసరికి దీప నా కూతురేంటి అనగానే మా అమ్మ బిడ్డల్ని మార్చింది. నాకు పుట్టిన బిడ్డని జోష్నను కాస్త తీసుకొచ్చి నీ బిడ్డగా చేసింది. నీ బిడ్డను కాస్త రోడ్డు పాలు చేస్తే అనసూయ వాళ్ళ తమ్ముడే దీపని తీసుకువెళ్ళి తన కన్నబిడ్డలా పెంచుకున్నాడు. ఆ విషయం తెలుసుకుని ఆ విషయమే మీకు చెప్దామని ఎన్నోసార్లు ప్రయత్నించిన ప్రతిసారి కూడా జోష్న నన్ను అడ్డుకుంటూనే ఉంది. ఎప్పుడైతే కార్తీక్ దీపాల టిఫిన్ బండి తగలబెట్టేసింది అన్న విషయం తెలిసిందో అప్పుడే ఇంకా నాలో ఉన్న కోపాన్ని అణుచుకోలేక నిజం చెప్దామని బయలుదేరి వచ్చేసరికి అప్పుడే మా ఇద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో జోష్న నన్ను కొట్టి చంపాలనుకుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వు చెప్పేది నిజమనగానే అవును వదిన నిజమే, దీపే మీ కన్న కూతురు శివనారాయణ గారు, మీ మనవరాలు జోష్న కాదు, ఈ దీపే మీ సొంత మనవరాలు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నది మీ ముని మనవరాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథు కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా శివనారాయణ కుప్పకూలిపోయినట్టు అయిపోతాడు. ఎంతగానో అవమానించాను, చస్తే చావని అన్న నా పసిదాన్ని, అది నా ముని మనవరాలా? దశరథ ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పద, నా మనవరాల్ని కాపాడుకోవాలి దశరథ అంటూ మాట్లాడేసరికి పద కార్తీక్ అంటూ ముగ్గురు కూడా బయలుదేరి హాస్పిటల్కి వెళ్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.